చిలకడ దుంపలు పెంక మీద ఎలా కాల్చుకోవాలో చూపిస్తానండి. చాలా బాగుంటాయి. ఫస్ట్ వాష్ చేసేసి ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పెంక పెట్టుకోవాలండి. పెంక మీద ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని మూతేసుకోవాలి. ఐరన్ పెంక మీద మనం కాలుస్తున్నాం కదండి, చాలా బాగుంటాయి. చాలా హెల్తీగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. చిన్న మంట మీద పెట్టుకోవాలండి. ఇలా మూత వేసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడైనా నేను మూత తీసానండి. ఇట్లా ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. బాగుంటాయండి, టేస్ట్ బాగుంటాయి. ఇంకా ఉడకలేవండి ఇవి. చూడండి, నేను అన్నీ వేరే సైడ్కి టర్న్ చేసుకున్నా అండి. ఇది ఇంకా ఉడకలేదు. మూత వేసుకుంటున్నాను. ఇంకొక 5 minutes ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి, ఇవైతే కాలిపోయాయండి. ఒకసారి మనం చాకు ఇట్లా పెట్టుకుంటే అంటుకోకుండా వచ్చేస్తే కాలిపోయినట్టే. ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకొని చూపిస్తాను. చూడండి, నేను ప్లేట్లోకి తీసుకున్నానండి. అయిపోయినాయి చిలకడ దుంపలు. నేను విరిచి మీకు చూపిస్తాను. చూడండి, నేను విరిచానండి. చాలా బాగుంటుందండి. చాలా బాగా ఉడుకుతుంది. హెల్దీ కూడా, టేస్ట్ కూడా బాగుంటుందండి. మనం ఉడకబెట్టుకున్న దానికన్నా ఇవి బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.